అడిగే తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏం కాదు, చాలా మంది చూసాను అంటే నా ఫీల్డ్ వాళ్ళు, నా ఏజ్ వాళ్ళు. ఇప్పుడు ట్రాన్సిషన్ ఏజ్ కాబట్టి అలా అనిపిస్తున్నాడమ్మా. బాబు అన్ని చుట్టూ నీకు రాలిపోయినట్టుంటే ఈ పాటికి నువ్వు ఏడంతా బట్టలు వచ్చేసేవాడు కదా. సో నీకు రాలిపోయినా కానీ మళ్ళీ హెయిర్ అనేది వస్తుంది, నువ్వు కంగారు పడక్కర్లేదు. అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది వచ్చు, అప్పుడు పెద్ద పట్టించుకొని ఒకసారి వెళ్తే కదే అవ్వడం కాదు. తర్వాత ఇక్కడ ఫ్రంట్ రీసెంట్గా పోయింది. ఇదిగో ఈ ఫ్రంట్ లైన్ అనేదమ్మా ఇక్కడ ఉండేది ఈ సైడ్కి ఇలా పోవడం కామన్ అమ్మా, వెరీ కామన్. ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది, అర్థమవుతుందా? ఇంతకంటే వెనక్కి వెళ్ళదు. ఆ వెనక్కి వెళ్ళకుండా ఉండడానికి కూడా నేను మందులు ఇచ్చాను. ఒక ఏజ్లో వచ్చి వెనక్కి వెళ్ళి ఆగుతారు. ఆ ఆగడం అనేది ఈ అబ్బాయికి ఇప్పుడు జరిగింది. ఆగడం అనేది వెనక్కి వెళ్ళడం అనేది జరిగిపోయింది ఆల్రెడీ. సో భయపడాల్సిన పని లేదు. 100% ఇది బట్టతల కాదు. వీడైతే ఇప్పుడు బట్టతలకు వచ్చే ఛాన్సే లేదు. హెయిర్ అనేది కంపారిటివ్గా ఇట్లా తవ్వడం వల్ల కానీ ఏదైనా ఇప్పుడు నువ్వు పాటు దువ్వామనుకో ఇదంతా కొంచెం సన్నగా ఉంటుంది కదా. సో అట్లా కొద్దిగా ఇట్లా అంటూ ఉండడం వల్ల కొద్దిగా సన్నబడినట్టు ఉంటుంది. ఎక్కడ కానీ ఒక్క వెంట్రుకు కూడా వీడికి సన్నబడినట్లేదు, అన్నీ మందంగా ఉన్నాయి, మందంగా ఉన్నాయి. ఇది ఎవరైనా మంగళోడు చూసినా చెప్పచ్చు, డాక్టర్ చూసినా చెప్పచ్చు. అర్థమైందా? ఫాల్ అనేది టెంపరీ, ఫాల్ అనేది టెంపరీ. జ్వరం కానీ గుండెల క్రితమైన కానీ వచ్చుంటే అట్లా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఎక్కువ ఆలోచించినా హెయిర్ ఫాల్ అవుతుంది. అయ్యో నువ్వు ఆలోచించుతున్నా బాబు, సరేనా? ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు. నీ హెయిర్